జీసస్ వర్డ్ ఆఫ్ లైఫ్ ఫాస్ట్ అండ్ లీడర్ ఫెలోషిప్ కోటపాడు మండలం చౌడువాడ గ్రామంలో పాస్టర్ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో ఫెలోషిప్ ఘనంగా నిర్వహించారు. మరి ఆ సిటీ పరిధిలో జరిగిస్తున్నారు. అయితే అదే కాకుండా ఇంకా రూరల్ ఆ ఏరియాలో కూడా విడుదలనిచ్చి నన్ను ప్రేమతో పిలచినవయా నా పాపమంత బాపినవయా నే జీవిస్తా నీ కోసం నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా కోరుతున్నాను. ముందుగా ప్రార్థన చేసుకున్నాము. స్తుతి స్తోత్రం 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 తండ్రి, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, మమ్మల్ని పిలిచి ఈ యొక్క సహవాసంలో చేర్చుకొని చక్కగా నడిపిస్తా ఉన్నారు. అయితే సహవాసం గురించి ఒక మాట చెప్పాలి. ఇందులో గడిచిన దినాల్లో అనేక ప్రాంతాలకు వెళ్ళి ఉన్నాం ప్రభావ. అయ్యా తల్లిలో మహిమకరంగా వాడుతున్నాం. ఇదిగో నాని ఈ దినాన్ని నీ దైవదాసులు ఎవరైతే ప్రభు దినం కొరకు ఏర్పాటు చేయబడ్డారో ప్రభావ, వారిని చేతికి అప్పగిస్తున్నాను ప్రభావ. అయ్యా తండ్రి ప్రభావ, తండ్రి నీ ఆత్మ చేత నింపండి, మీ సన్నిధి మమ్మల్ని ఉంచండి. నాకు మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని ప్రభావ అయ్యా తండ్రి మాకు నాయన, అయ్యా తండ్రి నాయన వినిపింపు చేసి నాయన సమృద్ధిపరచు ప్రభావ. ఈ అవకాశాన్ని ఏర్పాటు చేసిన ప్రెసిడెంట్ గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్ ఆమేన్. చాలా సంతోషం. ఎన్ని ఫాస్టర్స్ మీటింగ్లో ఫాస్టర్స్ ఏమంటాం, ఫాస్టములు అంటాం. మనకు అన్నీ చెప్పాలి, అన్నీ తెలుసు అనుకోవడం తప్పు. తెలుసు అనుకోవడమే చాలా తప్పు. కానీ సేవకులుగా మనకి ఏంటంటే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, లూసిఫర్ కూడా అలాగే అనుకున్నాడు, నాకు అన్నీ తెలుసు అనుకున్నాడు, తొయ్యవేయబడ్డాడు. ఈరోజు నా ప్రియమైన దేవుడి సేవకులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకుంటారో తెలియదు. తెలియని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు తెలియచేస్తాడు. దేవునికి స్తోత్రం. మనకు తెలిసి తప్పులు చేస్తాం, విశ్వాసులు తెలియక తప్పులు చేస్తారు, సేవకులు తెలిసి తప్పులు చేస్తారు. వాళ్ళు తెలియక తప్పులు చేసి సేవకుల దగ్గరకు వస్తారు, ప్రార్థన చేయించుకోగానే వాళ్ళకి విడుదల వస్తుంది. మరి తెలిసి చేసిన తప్పులకు మనకి ఎప్పుడు విడుదల వస్తుంది? చిన్నవాడిని నేను కాబట్టి నాకేమీ తెలీదు, కానీ పరిశుద్ధాత్మ నడిపిస్తాడు. ఈరోజు అంటే దేవుడు ఏర్పాటు చేస్తాడు కాబట్టి నేను ఇక్కడ నిలబడ్డాను. కానీ పరిశుద్ధాత్మ మాట్లాడినప్పుడు శ్రద్ధగా మనం వినాలి, నేర్చుకోవాలి. దేవుడికి స్తోత్రం. మనం నేర్చుకునే వారు ఉండాలి ఎల్లప్పుడూ. ఒక సేవకులు యొక్క సన్నిధిలో స్కూల్లో పిల్లలు పాఠాలు ఎలా నేర్చుకుంటారో, కాలేజీలు ఎలా నేర్చుకుంటారో, మన ప్రభు యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ నేర్చుకునే వారు ఉండాలి. మనం పొందుకోవాలి. మనం పొందుకుంది మనకి ఏర్పాటు చేసిన బిడ్డలకు. ఒక రాజకీయ నేతలు ఆలోచన చేస్తారు, అప్పటికి ఏమవ్వాలి, నా తర్వాత ప్రశస్తమైనటువంటి నామమున తండ్రి ప్రార్థించుటకు ఇంటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో మా ప్రభు జీసస్ వర్డ్ ఆఫ్ లైఫ్ యొక్క సేవకుల సమావేశం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభు ఇటు సహవాసాన్ని మా ప్రభు మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభు నీ కొందన అనేక మంది దైవజనులు కూడి అయ్యా నీ నామాన్ని మహింపరచు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరూ కూడా ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈరోజు జిఎస్ వర్డ్ ఆఫ్ లైఫ్ పాస్టర్స్ అండ్ లీడర్స్ యొక్క సహవాస కూడిక కే కోటపాడు మండలం చౌడువాడ అనేటువంటి ఒక గ్రామంలో ఈ దినము సహవాస కూటం జరిగింది.
మరి ఆయా స్థలాల నుంచి దేవుని యొక్క దైవ సేవకులు మరి ఈ స్థలమునకు వచ్చి మరి దేవుని యొక్క ప్రార్థనా కార్యక్రమాల్లో పాలుపంపులు పొంది ఉన్నారు. అయితే మేమందరం కూడా మా యొక్క ప్రార్థనల్లో క్రైస్తవ మరి సేవా పరిచర్యలో మరి దేవుడు గొప్ప కార్యాలు జరగాలని, అలాగనే దేవుడు ప్రతి ఒక్కరికి శాంతి, సమాధానము, ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించాలని కోరుతూ ప్రార్థనలు చేశాం. అలాగనే మన యొక్క ఏపీ గవర్నమెంట్ యొక్క రాజకీయ నాయకులు, పెద్దలు, చిన్నలు అందరి కొరకు కూడా, ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రార్థనలు చేయడం జరిగింది. ఎందుకంటే మరి క్రైస్తవులు అంటే ప్రతి ఒక్క వ్యక్తిని ప్రేమించేవారు. క్రీస్తు చెప్పినట్లుగా మరి నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించండి అని ప్రభువారు చెప్పిన మాటను మరి ప్రతి సేవకుడు కూడా మరి గ్రహించి ఆ యొక్క మాటను తీసుకొని ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థనలు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం అంతటిలో కూడా మా యొక్క ప్రియులు, ప్రెసిడెంట్ అధ్యక్షులు మరి ఐజక్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా నడిపించారు. ప్రెసిడెంట్, సెక్రటరీ గారు అందరూ కూడా వచ్చి ఉన్నారు. మరి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ.